హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఉపయోగపడే వ్లాగ్ అండి. ఇంకా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చినా అండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడితే మనకు గూడా అంత మంచే జరుగుతది గదా! అని ఈ వీడియో అయితే మీకోసం అయితే షేర్ చేస్తున్నా అండి. ఇంకా వినాయకుడి కోసం అయితే మనం ఒక పూజ అయితే చేసుకోవాలండి. ఇది రెమెడీ అనుకోండి. ఏదన్నా కోరిక నెరవేరాలి అనుకుంటే ఇది వినాయకుడిదైతే రెమెడీ చేసుకోండి. ముందుగా అయితే ఈ పూజ కోసమని మనం ఏమీ లేదండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే. ఇక్కడనైతే బియ్యం తీసుకోవాలి. ఒక గాజు గిన్నె తీసుకోవాలి. ఇంకా వినాయకుడి విగ్రహం తీసుకోవాలి. ఒక 8 కాయిన్స్ అండి. అవి రూపాయి కాయిన్సే గానివ్వండి, రూ. 2, 20 ఏవైనా కాయిన్స్. ఇంకా కొంచెంగానైతే ఇంకా దాల్చిన చెక్క పౌడరు, ఒక 5 లవంగాలు తీసుకోవాలండి. ఇంకా మన కోరికనైతే ఒక పేపర్‌లో రాసి పెట్టుకోవాలి. ఇదైతే రెమెడీ అండి. ఎవరన్నా కోరిక నెరవేరాలి అనుకోని ఏదన్నా అనుకోని మనం ఆ పేపర్‌లో రాసైతే ఇంకా ఈ రెమెడీ అయితే నమ్మకంగా చేసుకోవాలి. ఏదైనా నమ్మకంగా చేస్తే జరుగుతదని అంటారు గదా! అందుకే ఇదైతే మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఇది ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు చేసుకొని కోరిక తీరేముంటే మళ్ళీ ఇంకా ఆ విగ్రహం పక్కన పెట్టేసి ఇవి ఇంకా ఈ బియ్యం అయితే ఏదన్నా పారే వాటర్‌లో అయితే పోయాలి. లేదు అంత అందుబాటులో లేదు అనుకుంటే, ఇంకా ఈ బియ్యంనైతే నానేసి ఇంకా చెట్లల్లో గానీ, ఏదన్నా కుండీలల్లో గానీ పోసుకోవాలి. ఇంకా పువ్వులు గానీ, అవన్నీ గూడా కుండీలలో వేస్తే సరిపోతుందండి. ఆ కాయిన్స్ అయితే పక్కన పెట్టుకొని, మళ్ళీ ఏదన్నా మనకు కోరిక ఉంది అన్నప్పుడు మళ్ళీ ఒక పేపర్‌పై రాసుకొని, ఆ కాయిన్స్‌నే యూజ్ జేసుకోవాలండి. ఇది యూట్యూబ్‌లో చాలా వైరల్ అయితుందండి. ఇదైతే దీనికోసమనైతే ముందైతే ఒక గాజు గిన్నె తీసుకున్న. తర్వాత నేనైతే ఒక కోరిక రాసుకొని, ఇంకా ఆ పేపర్‌లో రాసి, ఆ పేపర్ అయితే అందులో పెట్టినా అండి. ఆ కోరిక ఏంటి అనేదైతే ఎవ్వరికీ చెప్పకూడదండి. అందుకే ఈ విధంగానైతే చెప్తున్నా. ఏదైనా మనకు మంచి జరుగుడు కాదండి. 10 మందికి గూడా మంచే జరగాలనుకుంటాం గదా! అయితే ఆ పేపర్ పెట్టిన తర్వాతనైతే, ఆ పేపర్ కనబడకుండానైతే బియ్యం పోసేయాలి. తర్వాతనైతే ఒక 3 కాయిన్స్ అయితే తీసుకోవాలండి. ఏ కాయిన్స్ అయినా పర్వాలేదండి. 3 కాయిన్స్ తీసుకోవాలి. మొత్తంగానైతే 8 కాయిన్స్ తీసుకోవాలి. అందులో నుండైతే 3 కాయిన్స్ తీసుకొని, ఇట్లా బియ్యం పైననైతే 3 కాయిన్స్ పెట్టేసుకొని, తర్వాత గూడా మళ్ళీ బియ్యమైతే ఆ కాయిన్స్ కనబడకుండానైతే బియ్యమైతే పొయ్యాలండి. ఇంకా ఇదైతే యూట్యూబ్‌లో చాలా వైరల్ అయితుంది. ఇవి ఇంకా కోరికలు నెరవేరిన తర్వాతనే వాళ్ళైతే చాలామంది ఈ వీడియో అయితే వైరల్ జేసిర్రండి. ఇంకా మనదేముందండి, ఇంట్లో ఉన్న వాటితోటే గదా ఇది జేసుకునేదని. నేను గూడా అందరికి ఉపయోగపడతదని ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. మళ్ళీ తర్వాత బియ్యం పోసిన తర్వాత మళ్ళీ 3 కాయిన్స్ అయితే తీసుకున్నా అండి. మళ్ళీ 3 కాయిన్స్ గూడా ఆ బియ్యం పైననైతే పెట్టేసి, తర్వాత మళ్ళీ మొత్తం కాయిన్స్ కనబడకుండా బియ్యమయితే పోసేయాలి. అట్లా బియ్యం అంతా పోసేసిన తర్వాత మళ్ళీ మొత్తం కాయిన్స్ కనబడకుండా అయిన తర్వాత మళ్ళీ 2 కాయిన్స్ తీసుకొని, ఆ బియ్యం పైననైతే పెట్టేసుకొని, మళ్ళీ అవి కనబడకుండానైతే ఇంకా ఇక్కడనైతే మొత్తం బియ్యం అయితే మొత్తం క్లోజ్‌గా పోసేయాలండి. అసలు ఏ కాయిన్ గూడా కనబడకుండా మొత్తంగానైతే బియ్యం పోసేసుకోవాలి. అయితే ఈ రెమెడీ అనేదైతే ఇంకా ఇది గిన్నెనైతే మనం హాల్‌లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు ప్రతిరోజు దేవుడు కనిపించేలాగానైతే పెట్టుకొని, మనకు కనిపించినప్పుడల్లా దేవుడికి మన కోరిక అనేదైతే చెప్పుకోవాలండి. మనం రాసిన కోరికను. అందుకే మనం హాల్‌లో పెట్టుకుంటే కొంచెం వీలుగుంటది గదా! పూజ రూమ్‌లో అంటే మనకెప్పుడు కనిపించదు కాబట్టి హాల్‌లో పెట్టుకోవాలి. హాల్‌లో గూడా ఎవ్వరు మనకు వీలుగా పడేయకుండా పిల్లలు ముట్టకుండా ఉండే చోటు కొంచెం వీలుగా ఉండేటట్టయితే పెట్టుకోండండి. జాగ్రత్తగుండేటట్టు. తర్వాతనైతే ఆ బియ్యం పైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఇక నేనైతే ఇంకా జిల్లేడు విగ్రహం అయితే తీసుకున్నా అండి వినాయకుడిది. ఇంకా లేదు అంటే వెండిది తీసుకోవచ్చు. ఇంకా లేదు అంటే గాజుది గూడా ఉంటది గదా! అది గూడా తీసుకోవచ్చండి. ఇంకా వినాయకుడికైతే ఒక వస్త్రం గూడా వేసుకున్నా. ముందు వినాయకుడినైతే నిండుగా బొట్టుతోటి అలంకరణ చేసుకొని, వస్త్రం ఏసుకొని, తర్వాతనైతే 5 లవంగాలు తీసుకొని, ఇట్లా వినాయకుడి చుట్టూ పెట్టుకొని, తర్వాత దాల్చిన చెక్క పౌడర్ అంతా వినాయకుని చుట్టూ బియ్యం పైన ఇట్లా వేసుకోవాలండి. ఇంకా ఇది అయితే మనం ఎక్కడ పెట్టినామో అక్కడనే ఉంచి, మన కోరిక నెరవేర్చే వరకు గూడా ఇంకా ప్రతిరోజు దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఒక పువ్వు పెట్టి, మన కోరిక మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. ఇదైతే ఇంకా హాల్‌లో ఉంటేనే అందరికి వీలుగా మనకు
మొక్కుకోవడానికైనా, కోరిక మళ్ళీ అడగడానికైనా వీలుగా ఉంటది గదా! అందుకే నేనైతే హాల్‌లో లక్ష్మీదేవి విగ్రహం పక్కననైతే పెడుతున్నా. ఇంకా వేరే ఎక్కడన్నా కొంచెం అందుబాటులో ఉండేటట్టు పెట్టుకునే వాళ్ళు అలా గూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడనైతే ఇంకా వినాయకునికైతే పూలతోటి అయితే అలంకరణ చేసుకున్నా అండి. ఏదైనా నమ్మకంగా జేస్తే ఇంకా మనకు నెరవేరుతదనే నమ్మకంగానైతే జేయాలండి. ఇందులో మనం ఖర్చు జేసేదైతే ఏం లేదు గదా! మన ఇంట్లో ఉన్న వాటితోటే గదా ఇది జేసుకునేది. అందుకే ఇది చాలామంది ఇంకా మేము జేసుకున్నాం, మా కోరిక నెరవేరింది అని చెప్పిర్రు. అందుకే నేనైతే ఈ రెమెడీ అయితే యేస్తున్నా అండి. ఇదైతే నేను హాల్‌లో ఇట్లా మా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటదండి. ఇంకా అమ్మవారి విగ్రహం పక్కకే ఇంకా తన తనయుడిని పెడితే ఇంకా సంతోషం గదా! అందుకే ఇక్కడనైతే పెట్టినండి. హాల్‌లో ఉంటది. నేను ప్రతిరోజు గూడా ఇట్లా అమ్మవారికి గూడా పువ్వులతోటి ఇట్లా ఇంకా రోజు పూలైతే అలంకరణ చేస్తా. ఆ విధంగానే ఈ రోజు నుండి ఇంకా వినాయకుడిని గూడా అలంకరణ చేస్తా అని ఇదైతే నేను అక్షయ తృతీయ రోజే చేసుకున్నా అండి. ఎందుకంటే ఏదన్నా మంచి ముహూర్తం రోజు మనం అనుకున్నయి నెరవేర్చుకోవాలని కోరికలు కోరుకుంటాం గదా! అదైతే ఇంకా అక్షయ తృతీయ అయితే ఇంకా మంచిది గదా! అని నేను ఇంకా అక్షయ తృతీయ రోజు మార్నింగే ఇదైతే స్టార్ట్ జేసుకున్నా అండి. మీలో గూడా ఎవరికన్నా నచ్చినట్టయితే ఈ రెమెడీ అయితే స్టార్ట్ జేయండి. ఇదైతే బియ్యంతో వినాయకుడిది అని యూట్యూబ్‌లో అయితే చాలా వైరల్ అయితుందండి. ఇక్కడనైతే ఇంకా వినాయకుడికి పువ్వులైతే అలంకరణ చేసి, కొంచెంగానైతే బెల్లం నైవేద్యం పెట్టినా అండి. ఇంకా కొంచెంగా అగరబత్తి గూడా ధూపం అయితే వేసినా అండి. ఇలా ప్రతిరోజు చేయాలని ఏం లేదండి. ప్రతిరోజు మామూలుగా అగరబత్తి అయినా ఎయొచ్చు. లేదు అంటే ఒక ఫ్లవర్ పెట్టి మన కోరికైతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. అది ఏ కోరికైనా గానివ్వండి, పెళ్లి అయినా, పిల్లలైనా, ఇల్లు అయినా, ఇంకేదైనా ఇంకా జాబ్ అయినా, ఏదైనా కోరిక అనేదైతే మనం అనుకోని పేపర్‌పై రాచి అదెవ్వరికీ చెప్పకుండానైతే ఈ కోరిక నెరవేర్చమని వినాయకుడికైతే జెప్పాలండి. ఈరోజైతే వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఇంకా ఈ వీడియోని మీరు గూడా 10 మందికైతే షేర్ జేయండండి. ఎందుకంటే ఏదైనా మనకు మంచి జరగాలని గాదండి. మనతో పాటు 10 మందికి గూడా మంచి జరిగితే అందులో కొంత అన్నా మనకు చేరుతదని నమ్మకంగా జెప్తున్నా అండి. అంతేనండి. థాంక్ యూ.